2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి మీరు చెప్పడం జరిగింది. అండ్ ఆ విజువల్ని కూడా ఏ విధంగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము అనేటువంటి దానికి కూడా లైవ్ ఎగ్జాంపుల్ లాగా చూపించారు నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మన ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేటువంటి దానికి కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అవును, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో అని చెప్తున్నాను. ఎస్, ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోండి, మన మైండ్ షిఫ్ట్ అవ్వాలంటే వెల్త్ షిఫ్ట్లోకి వెళ్ళాలండి. మీరు ఆదిత్య 369 సినిమా చూస్తే అందులో పాత కాలంలోకి వెళ్ళాలి, టైం మెషిన్ అంటే పాత కాలంలోకి వెళ్ళాలంటే ముందు టైం మెషిన్లోకి వెళ్ళాలి. సో మనం కూడా మైండ్ షిఫ్ట్ అవ్వాలంటే వెల్త్ షిఫ్ట్లోకి వెళ్ళాలి, మైండ్లోకి. సో ఇప్పుడు నేను ఒక రిచువల్ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ రిచువల్ అంటే డైలీ చేసేదాన్ని రిచువల్ అంటారు. వెల్త్ షిఫ్ట్ రిచువల్ ఏం చేయాలి? జాగ్రత్త, డబ్బు మీకు రావాలంటే సింపుల్ టెక్నిక్. ఇది ఒక స్పిరిచువాలిటీ టెక్నిక్ అండి. ఇందాక మీకు సైంటిఫిక్ టెక్నిక్ చెప్పిన ఇది స్పిరిచువాలిటీ. దీనికి మీరు కావాల్సిన ప్రిపరేషన్ ఏంటంటే ఒక పెన్ పేపర్ తీసుకోండి, అండ్ కాయిన్స్ తీసుకోండి, లేదా ఒక కీ తీసుకోండి. అండ్ దాంతోపాటు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. నెంబర్ 1 ఒక పెన్ను పేపర్ తీసుకోండి, అండ్ కాయిన్స్ తీసుకోండి, ఆర్ కీ. అండ్ థర్డ్ వన్, గోల్డ్ కలర్ క్యాండిల్ ఉండాలి, బ్లాక్ కలర్ క్యాండిల్ ఉండాలి. బ్లాక్ కలర్ క్యాండిల్, బ్లాక్ ఏమని చెప్తుంది జనరల్గా. మీరు ఎప్పుడైనా మనం నిరసన ప్రదర్శించాలి, అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, బ్లాక్ కట్టుకుంటారు. సో అంటే మరి ఎందుకు బ్లాకే కట్టుకోవాలి, వైట్ కట్టుకోవచ్చు కదంటే, వైట్ శాంతికి చిహ్నం, బ్లాక్ నిరసనకు చిహ్నం అనమాట. సో అండ్ దానితో 2 మిర్రర్స్ కావాలండి. మీకు 2 మిర్రర్స్ కావాలి ఇది యాక్టివేట్ చేయడానికి. వెల్త్ షిఫ్ట్ రిచువల్ అంటారు. స్టెప్ నెంబర్ 1 ఏంటి, జాగ్రత్తగా రాసుకోండి. గోల్డ్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్ మధ్యలో పెడతారు. మధ్యలో పెట్టి ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాలి. ఈ 2 క్యాండిల్స్ ఈ మిర్రర్లో కనిపించాలి, ఈ మిర్రర్లో కనిపించాలి. సో ఇలా ఒకదానికొకటి ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, మీరు మధ్యలో కూర్చోవాలండి. ఆ మధ్యలో అంటే మీరు చూస్తే, మీరు ఇలా చూసారనుకోండి, రెండు మిర్రర్స్లో కనిపించాలి. ఈ విధంగా దీన్ని ఏమంటారంటే డైమెన్షనల్ గేట్ ఆఫ్ రిఫ్లెక్షన్. మీరు ఎప్పుడైనా చూసారు, షాపింగ్ మాల్కి వెళ్ళండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. షాపింగ్ మాల్ అబ్జర్వేషన్ ద్వారా కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు అని గొప్ప విషయం తెలుసుకున్నాను నేను. నా క్లాసెస్కి వచ్చింది అదే చెప్తాను. మీరు ఏం అబ్జర్వ్ చేస్తే కోటీశ్వర్లు అయిపోవచ్చు, లక్షాధికారి గారు కోటీశ్వర్లు అయిపోవచ్చు, నేను చెప్తాను క్లాసెస్కి వచ్చిన తర్వాత. అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు పైకి చూస్తే కనిపిస్తారు మిర్రర్స్లోకి, లెఫ్ట్ సైడ్ చూస్తే మిర్రర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే విజువల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ ఉండే, ఒకప్పుడు మామూలు గోడలు ఉండేది, ఇప్పుడు అద్దాలు, మొత్తం అంతా కూడా అద్దాలే, మొత్తం అంతా అంటే గ్లాస్ మార్కెటింగ్ అంటారు దాన్ని, గ్లాస్ మార్కెటింగ్. ఇప్పుడు కార్లు కనిపిస్తే, బంగారాలు కనిపిస్తే, అంతా గ్లాసులు ఉంటాయి. మనకు ఒకప్పుడు అలా ఉండేది కాదనమాట. ఇప్పుడు బట్టలు కూడా అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే గ్లాస్ పెట్టి చూపిస్తారు. ఎందుకంటే ఒక మనిషి గ్లాసులోంచి చూడడం వల్ల దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు వైజాగ్ బీచ్కి వెళ్ళండి, నోటల్ ఎదురుగా బీచ్ ఉంటుంది. మీరు బీచ్ అక్కడ ఒడ్డున కూర్చొని బీచ్ని చూడడం వేరు, నోవటల్లో గ్లాసులోంచి బీచ్ చూడడం వేరు. బీచ్ రెండు ఒకటే, కానీ గ్లాసులోంచి బీచ్ చూసారనుకుంటే నిలబడి చాలా గొప్పగా ఫీల్ అవుతారు అనమాట. అక్కడ బీచ్ రోడ్లో నుంచి అక్కడ మనిషిని చూస్తే అక్కడ మనిషి అద్దాల నుంచి కనిపిస్తుంది అంటే, వాళ్ళని ఎలా చూస్తుంటే అద్దాల నుంచి అద్దాల మేడలో ఉన్నారా, చాలా గొప్పరా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో మిర్రర్ ఏం చేస్తాను, అంత పవర్ ఉందండి మిర్రర్కి. సో ఇంకో స్టెప్ నెంబర్ 3 ఏంటంటే, ఇప్పుడు మీరు బ్లాక్ క్యాండిల్ జాగ్రత్త అండి వెలిగించాలి. వెలిగించి ఏం చెప్పాలంటే, ఇక్కడ ఒక అఫర్మేషన్, ఐ నో రిలీజ్ ఆల్ మనీ కర్మ. ఈ మనీ కర్మ ఉంటుంది ఏమవుతుందంటే, రావాల్సిన డబ్బు రాదు, వచ్చిన డబ్బు ఉండదు, అండ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఐ నో రిలీజ్ ఆల్, మన దగ్గరికి వచ్చిన అందరికీ కూడా స్టక్కడ్ మనీ ఎందుకు వస్తుందంటే, నేను నా క్లాసెస్లో మనీ కర్మస్ హీల్ చేస్తున్నానండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ క్లియర్ మై మనీ కర్మ అని చెప్పేసి, ఐ నో రిలీజ్ ఆల్ మనీ కర్మ అని ఒక సంకల్పం చేసుకుని వెలిగించాలండి. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు ఫస్ట్ దీపం వెలిగిస్తారు, జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. ఎందుకు జ్యోతి ప్రజ్వలన అని అంటే, ఒక విజయానికి సంకేతం జ్యోతి. సో ఐ నో రిలీజ్ ఆల్ మనీ కర్మ. ఇప్పుడు ఒలింపిక్స్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ ఎందుకు జ్యోతి వెలిగించాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం బ్లాక్ క్యాండిల్ వెలిగిస్తున్నాం, ఐ నో రిలీజ్ ఆల్ మనీ కర్మ అండ్ లిమిటేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా మీకు చెప్పాను, ఒక 1 ఇయర్లో 10 కోట్లు సంపాదించినాకనే వెంటనే మన మైండ్లో ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది. అవుద్దా, అసలు ఎలా అవుతుంది, మరి 10 కోట్లు సంపాదించే వాళ్ళు లేరా? ముఖేష్ అంబానీ గంటకి 150 కోట్లు ఇన్కమ్, గంటకి 150 కోట్లు, గంటకి 150 కోట్లు సంపాదిస్తున్నారు ముఖేష్ అంబానీ. సో అంటే ఇవన్నీ ఎక్కడుంది, లిమిటేషన్స్ మన మైండ్లోనే ఉందండి. లిమిటేషన్స్. నా కోచ్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఎవ్రీథింగ్ నీ లైఫ్లో క్రియేట్ చేసే ప్రతిదీ దేవుడు కాదు, నువ్వు కాదు, నీ మైండ్. ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ యువర్ మైండ్. సో దాన్ని మీరు మచ్చిక చేసుకుని దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేర్చుకోవాలి. నేను ఒకటే అడుగుతాను, మీ సెల్ ఫోన్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ మీకు తెలుసా? తెలియదు. ప్రాబ్లం వస్తే మనం పరిగెడతాం. అలాగే మన మైండ్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ మనకు తెలియదు. మీరు ఏం చేయాలంటే, ఐ నో రిలీజ్ ఆల్ మనీ కర్మ అండ్ లిమిటేషన్స్ అండ్ డిలే. డబ్బు పట్ల కొంతమంది యాక్షన్ తీసుకోవడానికి వెనకపడుతుంటారు. వాళ్ళకి తెలుసు ఇది చేస్తే డబ్బు వస్తుంది అని తెలుసు, కానీ చేయరు. చాలా మంది జిమ్కి వెళ్తే ఫిజిక్ వస్తుంది అని తెలుసు, వెళ్ళరు. మెడిటేషన్ చేస్తే మైండ్ కామ్ అవుతుందని తెలుసు, చేయరు. వాకింగ్కి వెళ్తే ఫిట్నెస్ వస్తుందని తెలుసు, చేయరు.
మంచి ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం వస్తుందని తెలిసి అంటే గుర్తుపెట్టి, అందుకే గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటారు, మనిషి జీవితం అజ్ఞానం వల్ల పోదు, నిర్లక్ష్యం వల్లే పోతుంది. అజ్ఞానం వల్ల పోదండి, నిర్లక్ష్యం వల్లే మనిషి జీవితం సర్వనాశనం అయిపోతుంటుంది. సో ఐ బర్న్ మై మనీ. చాలా మంది అంటారు నాకు ఎవరు చెప్పలేదు. నో, ఇదంతా అబద్ధం. మనకు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, కానీ మనం పట్టించుకోం. మనం ఒక అబద్ధం చెప్తుంటాం, ఏంటనంటే నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు, నాకు అంత అబద్ధం అండి. సో ఐ బర్న్ మై పాస్ట్ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డబ్బు రాదనమాట. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డబ్బు రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే స్టెప్ నెంబర్ 4, ఇప్పుడు గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించి, ఇందాక మనం నెగిటివ్ మనీ కర్మ చెప్పాం, ఇప్పుడు గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించి మీరేం చెప్పంటే ఐ నో ఎంటరింగ్ ఇన్ టు మై ఫ్యూచర్, నా ఫ్యూచర్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అని మీరు అని వెలిగించి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక మనం పెన్ను పేపర్ తీసుకున్నాం కదా, ఆ గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించి మీరు ఒక ఫ్యూచర్ లెటర్ రాయాలి. నేను ఫ్యూచర్లో ఎలా ఉంటా, అలా ఉంటా, ఆ కారు కొంటా, ఇల్లు కొంటా అనే లెటర్ రాసి దాన్ని మీరు ఈ గోల్డ్ కలర్ క్యాండిల్ లైట్లో మీరు చదవాలి. బ్లాక్ కలర్ ఊదేయాలన్నమాట. ఎందుకంటే మన నెగిటివ్ మనీ కర్మస్ అని ఇప్పటితో ఆపేస్తున్నాను. గోల్డ్ కలర్ క్యాండిల్లో మీరు చదివితే అంటే ఫ్యూచర్ లెటర్ చదవాలి, లెటర్ రాయాలి, గుర్తుపెట్టుకుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద కామెంట్ టైప్ చేయండి, ఐ విల్ రైట్ మై ఫ్యూచర్ లెటర్. రీడ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ లెటర్. గట్టిగా బయటకు చదవండి, విత్ కాన్ఫిడెన్స్తో చదవండి. ఇది నేను ఇల్లు కొంటాను, కారు కొంటాను, బంగళా కొంటాను, లేదా అలా బతుకుతాను, ఇలా బతుకుతాను అని మీరు రాసి చదివితే ఖచ్చితంగా సాధిస్తారండి. టూ రీసెర్చ్ ఓరియంటెడ్, లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేసి స్పిరిచువల్ దాంట్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం తెలిసినటువంటి కంటెంట్ ఇది. పర్సనల్గా నాకు కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి కంటెంట్. గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించడం, లెటర్ రాయడం, చదవండి, మీతో మీరు మాట్లాడుకోండి. అందుకే స్వామి ఏం చెప్పారు, మీతో మీరు మాట్లాడకపోతే ప్రపంచంలో గొప్ప వ్యక్తి మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అని అనేసి. అందుకే మొన్న మధ్య ఉపేంద్ర గారు కూడా ఒక మాట అన్నారు. ఉపేంద్ర గారు రజనీకాంత్ గారిని అడిగారట, రజనీకాంత్ గారు మనతో మనం టైం గడిపేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది ఏదో చెప్పారట. అది ఎంత గొప్ప మాట, మనతో మనం మాట్లాడుకోవాలి, టైం స్పెండ్ చేసి. అంటే అక్కడ ఉపేంద్ర గారు రజనీకాంత్ గారిని ఒక మాట అడిగారు, సార్ మీరు ఒక్కలే ఉంటారు, బోర్ కొట్టదా, మీతో మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు మీరు అని అంటే, ఉపేంద్ర గారితో రజనీకాంత్ గారు చెప్పిన మాట ఏంటి, రజనీకాంత్ గారు, ఉపేంద్ర నాతో నేను మాట్లాడుకుంటా, అది గొప్ప అవకాశం, అది నేను బోర్గా ఫీల్ అవును. సో మీరు కూడా మీతో మీరు మాట్లాడుకోండి. కానీ మనతో మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే, మనం తిట్టుకుంటాం, మన టైం కలట్లేదు, తినట్లేదు, పడుకోవట్లేదు, మనకు మనం అంటే కోపంతో మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రశాంతంగా మాట్లాడుకోవాలి, రిచ్గా మాట్లాడాలి. అండ్ స్టెప్ నెంబర్ 6, మీరు ఆ కాయిన్ ప్లేస్ ద కాయిన్ ఇన్ బిట్వీన్ ఆ మిర్రర్స్ మధ్య ప్లేస్ చేయండి. సో వెలిగించారు కదా, అండ్ దానికి బయటికి గట్టిగా మీరు యూనివర్స్తో చెప్పండి, యూనివర్స్ నేను ఇప్పుడు ఫ్యూచర్ లెటర్ రాసా, ఇది నిజమయ్యేలా చూడండి, యూనివర్స్తో చెప్పాలి. ఆ విధంగా. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.